మీరు చెప్పేది మీరు డిక్లరేషన్ గురించి మాట్లాడేటప్పుడు మనం 42 ఇస్తాడా 46 ఇస్తాడా మళ్ళా రీసర్వే అంటుండు. కాంగ్రెస్ ఏంటంటే ఒక కుట్రపూరితమైన కులగణన ఇది. ఎందుకంటే బీసీ జనాలలో ఏం చేసిందంటే ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీ కుట్ర అనుకుంటే బీసీ డిక్లరేషన్ కామన్ డిక్లేర్ చేయకపోదు. మీరు కుట్ర అనకండి. ఏదైతే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీకి. సార్ ఒక్క మాట ఇద్దరికి, జితేందర్ గారికి, నేను ప్యానెల్లో ఉన్న మెంబర్స్ అందరికి ఒక మాట కాంగ్రెస్ పార్టీ జితేందర్ గారు భీమరావు గారు ఒక మాట నేను చెప్తా. ఒక్క మాట భీమరావు గారు జితేందర్ గారు ఒక మాట. మీరు మాట్లాడింది కలిసి కుట్ర చేస్తుంది అన్న. భీమరావు అన్న కేవలం ఈసీ ఓట్ల కోసము డిక్లరేషన్ చేసిండ్రు తప్ప అందులో చిత్తశుద్ధి అనేది అనేది చెప్పి ఉంటే అన్ని అబద్ధాలు. నేను ప్యానెల్లో ఉన్న అందరికి ఒక మాట చెప్తున్నా. భీమరావు గారు రాజేష్ గారు భీమరావు గారు జితేందర్ గారు ఒక మాట భీమరావు గారు జితేందర్ గారు ఒక మాట కాంగ్రెస్ కి నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికి 75 వసంతాలు పూర్తయినాయి. దాదాపుగా 50 ఏళ్ల పైచిలకు దేశాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఏం చేసిందండి? కాకా కాలేకర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏం చేసిర్రు? మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏం చేసిర్రు? 50 ఏళ్ల పైచిలకు దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కళ్ళు కాకులు ఒడిసినాయా? ఇవాళ వచ్చి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి అని మాడుతున్నారు మీరు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే ఈ టైంకి ఇప్పటికి బీసీల పరిస్థితి ఇది కాదు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీలు ఉన్నటువంటి ఓటర్ల పరిస్థితి ఇది కాదు. ఇవాళ ఓటర్ల పరిస్థితి కాదు, కాంగ్రెస్ కి బీసీలు దూరమైందని చెప్పి ఇది ఒక వాదన తీసుకొచ్చిళ్ళు. మీరు 70 ఏళ్ల నుంచి మీరు చూడండి బీసీలు ఎవరు ఉన్నారు కాంగ్రెస్ కి దగ్గర. ఇక్కడ వేణన్ ఉన్నాడు, మాధవన్ ఉన్నాడు కదా. ఒక్కసారి మాధవన్ అడుగుండి, బీసీలు ఎవరన్నా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిందా ఎప్పుడన్నా? ఎందుకంటే కాంగ్రెస్ కి బాగా దూరం ఉన్నది. టీడీపీ వచ్చినాక టీడీపీలకు మన బీఆర్ఎస్ కి బీసీలు వేయిళ్ళు, అక్కడ గెలిచిండ్లు, కొంతమంది మినిస్టర్లు అయిన్లు, కొంతమంది పదవులు కూడా తీసుకున్నారు. అదే విధంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ కి ఇంతవరకు ఒక మంచి పొజిషన్ ఇయ్యని ఎవరికి బీసీలని బట్టి ఓట్లేసే యంత్రంగా చూసిండ్లు. గులాంగిరి చేపించుకున్నారు. జితేందర్ గారు అంతెందుకు, నేను ఒక మాట అడుగుతా సార్. నేను ఒక్కటే చెప్తున్నా, కాంగ్రెస్ ఆ మచ్చ పోడగొట్టుకునేందుకు ఇవాళ బీసీ కులగణన మాట్లాడింది. లేలే, నాది చాలా స్ట్రైట్ క్వశ్చన్. భీమరావు గారు ఒకటే మాట మీరు సమాధానం ఇచ్చేక ముందు నాది ఒక ప్రశ్న. కాంగ్రెస్ కి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో కావచ్చు, లేదంటే ఎంపీ ఎన్నికలలో కావచ్చు, ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చారు? వాస్తవానికి మొన్న జరిగినటువంటి పార్లమెంటు లేదా అసెంబ్లీ ఎన్నికల్లో నిజంగా బీసీలకి కేసీఆర్ ఓడిపోతాడని ఇచ్చిండా లేదా ఆయన గెలుస్తాడని ఓవర్ నమ్మకంతో ఇచ్చిండో నాకు తెలియదు. కానీ వాస్తవానికి బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది మొన్నటి జరిగినటువంటి ఎలక్షన్లలో మాత్రం అది బీఆర్ఎస్ పార్టీ. తెలుసా? ఆ లెక్కలు దిద్దాం బయటికి, మీరు ఆల్రెడీ వెరిఫై చేసుకోర్రి. కాస్తో కూస్తో ఆ తర్వాత లైన్ లో బీజేపీ ఉన్నది, ఆ తర్వాత ఎక్కడో కింద కాంగ్రెస్. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు వేణప్పుడు రాజేష్ చెప్పినట్టు జాగృతి మాట్లాడినట్టు బీసీలకు ఉన్న స్థానిక ఎలక్షన్ లో తగ్గించింది ఎవరు? స్థానిక ఎలక్షన్ తగ్గించిరండి, తగ్గించింది ఎవరు? వాళ్ళు తగ్గించిరనే మాట నేనే ఒత్తుకుంటున్నా ఇక్కడ కూర్చొని. వాళ్ళు తగ్గించిర్రు అంటే వాళ్ళకి ఏ లెక్కతో తగ్గించిరు? అంటే గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఈ రిజర్వేషన్ అక్కడ తీసుకొచ్చింది. అంటే ఈబీఎస్ వచ్చింది అప్పుడు. అంటే అప్పుడు ఏ పార్టీ చేసింది? 70 సంవత్సరాలు ఏం చేసింది అన్నారు కదా. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా తగ్గించిరు. బీసీలకు మోసం చేసింది బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెసా? తగ్గించింది ఏమున్నదే, తగ్గించడం కాదు, దాంట్లో ఈబీఎస్ ను చేర్చిండ్రు. మరి ఈబీఎస్ చేసిన స్థానాలు ఎట్లా తగ్గుతాయి? వాళ్ళ వర్గానికి మనం న్యాయం చేయొద్దా? ఏ విధంగా ఇప్పుడు ఏ వర్గాన్ని చేసిరు? ఇప్పుడు 33% ఏబీఎస్ వర్గీకరణ జరిగినప్పుడు వాళ్ళ స్థానాలు తగ్గుతాయా? మీరు ఏ లెక్కతో చేసి ఇలా చెప్తున్నాము. బీఆర్ఎస్ గాని బీజేపీ గాని
కాంగ్రెస్ ప్రభుత్వం వెనకాల బీజేపీ ఇప్పుడు ఏదైతే ఉన్నదో కుట్ర చేస్తే రాజకీయాల్లో ఇప్పుడు కేటీఆర్ మాట్లాడే ఇప్పుడు ఖచ్చితంగా అది బీజేపీ కుట్రనే. ఏమేం కుట్ర చేస్తామే? బీజేపీ కుట్రనే. TRS కవిత కానీ లేకపోతే కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు ముసుకేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. అదొక డ్రామా. మీరు ఎక్కడైనా మాట్లాడతాము తప్పకుండా బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించి ఇలా మహిళా బిల్లు తీసుకొచ్చి 33% చేసి బీసీలకు 30% చేస్తే మీరు తగ్గించుకొని ఇలా మళ్ళీ చిత్తశుద్ధి లేదంటారా? ఇదా మీరు మాట్లాడేది? తగ్గించడం అనేది మీరు తప్పన్నా, అది తగ్గించడం ఎక్కడ తగ్గించలేదు. స్థానిక ఎలక్షన్లలో స్థానిక ఏమైనా 30% మీరు సీట్లు ఇచ్చారా? పోనీ 10 సంవత్సరాల వరకు కనీసం మహిళలకు మీరు మంత్రి పదవి ఇచ్చారా? కనీసం ఒక మహిళకు మంత్రి ఇచ్చారా? పోనీ రిలీజియస్ బేసిస్ మీద ఇవాళ రిజర్వేషన్ ఇవ్వచ్చా? నాయకుడు పార్లమెంట్ లో చెప్పిన మోడీ గారికి సవాల్ ఖచ్చితంగా తెలంగాణ ఆదర్శం అవుతుంది. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది. జనాభా లెక్కల పట్ల ఏం చిత్తశుద్ధి ఉంది? నాటకం ఉన్నది, ఇదంతా నాటకం, ఇదంతా ఒక నటన. ఇదంతా డిక్లరేషన్ ఎట్లాగో భీమన్న అధికారంలో కాంగ్రెస్ రాజేష్ గారు ఒక్క నిమిషం మాధవ్ గారు మాట్లాడే అర్హతే లేదు. భీమరావు గారు మీరేం చేస్తున్నారు? రైట్, ఒక్క నిమిషం భీమరావు గారు, జితేందర్ గారు ఒక్క నిమిషం జితేందర్ గారు, భీమరావు గారు ఒక్క నిమిషం, భీమరావు గారు అన్యాయం చేస్తలేరా? చెప్పండి. కాదు, వాస్తవ విషయాలు చెప్పండి. ఇప్పుడు మన ఏదైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు చూస్తా ఉన్నారు. వాస్తవ విషయాలు మాట్లాడాలి. జవాబు చెప్పండి. మీరు భీమరావు గారు ఒక్క నిమిషం, మాధవ్ గారు మాధవ్ గారు ఖచ్చితంగా చేస్తున్నాం. భీమరావు గారు ఒక్క నిమిషం భీమరావు గారు మాధవ్ గారు అప్పటి నుండి ఇప్పటి వరకు బీసీలను వట్టిగా జెండా మోసే కార్యకర్తలనే వాడుతారు తప్ప ఏ పార్టీ అయినా ఏనాడైనా ఒక గుర్తింపు ఇచ్చిందా? అసలు గుర్తింపు ఇచ్చుడు కాదు, అసలు బీసీలను